చీకటిగా ఉన్నది. మరి నాయన నీ ప్రజలు వస్తుండగా ఎలాంటి నష్టం జరగకూడదు ప్రభా. క్షేమంగా వారిని మీ మందిరానికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ, సంఘ వాగ్దానం కూడా మీరు నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 666. కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 666. పాత పాటల పుస్తకంలో 651. గమనించండి, కొత్త పాటల పుస్తకంలో 666, పాత పాటల పుస్తకంలో 651. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదలింపగా, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల
పరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి ఏసునామములో నిరాశతే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితములో నిరాశతే కృంగిపోయి మనమున్నప్పుడు విజయమునిచి బలపరచి జీవ కిరీటమిచ్చును విజయమునిచి బలపరచి జీవ కిరీటమిచ్చును క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలిచినచో యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలిచినచో నిశ్చయముగా జయింతుము ఓడిపోను శత్రువు నిశ్చయముగా జయింతుము ఓడిపోను శత్రువు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. పాటల పుస్తకంలో నుంచి వెళ్ళి పాట సంఖ్య 183. కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 183, పాత పాటల పుస్తకంలో 181. కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 183, పాత పాటల పుస్తకంలో 181. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను సాధానుని తలను చితుగా దొక్కేను సాధానుని తలను చితుగా దొక్కేను సదా రాజా మేలును సదా రాజా మేలును విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను ఓ మరణమాని ముల్లు ఎక్కడ ఓ సమాధిని విజయమెక్కడ ఓ మరణమాని ముల్లు ఎక్కడ ఓ సమాధిని విజయమెక్కడ సిలువా శక్తితో విరుగా కొట్టెను సిలువా శక్తితో విరుగా కొట్టెను విజయుండు సర్వంబులో విజయుండు సర్వంబులో విజయుండు
వాడు ఏడు ముద్రలను విప్పేడి వాడు యోగ్యుండు సర్వమందు యోగ్యుండు సర్వమందు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. ఆయనే శిరస్సు తన సంఘమునకు మృదులాలో నుండి ప్రథముడై లేచి ఆయనే శిరస్సు తన సంఘమునకు మృదులాలో నుండి ప్రథముడై లేచి మన ప్రభు యేసే మరణమును గెలిచే మన ప్రభు యేసే మరణమును గెలిచే సర్వములో ప్రాధానుడై సర్వములో ప్రాధానుడై విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి సింహాసనమందు ఉన్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతి వలె ప్రకాశించెను సూర్యకాంతి వలె ప్రకాశించెను జయమాని పాడేదము జయమాని పాడేదము విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరును ఆయన ఎదుట సాగిల పడిరి నాలుగు జీవులు పెద్దలందరును సర్వ సృష్టికి దేవుండావాని సర్వ సృష్టికి దేవుండావాని ఆరాధించి మ్రొక్కిరి ఆరాధించి మ్రొక్కిరి విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు క్రీస్తు యేసు ద్వారా దేవునికి స్తుతులు విజయమునిచ్చే తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభువే అధిక విజయము మనకిచ్చు ప్రభువే అందరిలో అతిశ్రేష్ఠుండు అందరిలో అతిశ్రేష్ఠుండు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను
విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. సాతానుని తలను చిరుగా ద్రొక్కెను. సాతానుని తలను చిరుగా ద్రొక్కెను. సాధారాజ్యమేలును. సాధారాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. పాటల పుస్తకంలో నుంచి వెళ్ళి పాట సంఖ్య 11, పల్లవి మొదటి చరణం చివరి చరణం. గమనించండి, పాటల పుస్తకంలో నుంచి వెళ్ళి పాట సంఖ్య 11, పల్లవి మొదటి చరణము చివరి చరణము. ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మంచిగా పట్లకు మంచిగాతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిగా పట్లకు మంచిగాతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున తన విధిచును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున తన విధిచును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రువుల ముందారం సంసిద్ధం చేయును. నా గిన్నె నిండించి పొర్లి పారచేసి. శత్రువుల ముందారం సంసిద్ధం చేయును. నా గిన్నె నిండించి పొర్లి పారచేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగాయన సాయమున జగమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగాయన సాయమున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఇక బైబిల్ స్టడీ కొరకు చేరి వచ్చిన మనము
కొన్ని మాటలు మనం చూసుకున్నట్లు ముందుకు వెళ్దాము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమల తండ్రి, దయగల దేవా, నమ్మకమైన మా రాజా, వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి సారి ప్రభువా, మరి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథాన్ని మా ముందుకు మీరు తీసుకొని వచ్చినారు. 16వ అధ్యాయం 12వ వచనం కలయి భావన మీరే తెలియపరచండి. మరి నేను తండ్రి, ఇంతవరకు ప్రభా 6 బైబిల్ స్టడీలో మీరు సహాయం చేస్తూ వచ్చినారు. చివరి బైబిల్ స్టడీలో మీరే కృప చూపించండి, మీ వాక్శక్తి అభిషేకం అనుగ్రహించండి, ఉన్నట్టుగా బోధించినట్లుగా సహాయించండి. నా నోరును కూడా మీరు ముట్టి తాకమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రత్యేకంగా తండ్రి ప్రభా నన్ను తండ్రి మరి దేవునికి మందిరంలో భయం కలిగి దీవించాలి, కృప చూపించండి. కళ్ళు తెరుచుకోవటము, మరి నాయన వెనకకు ముందుకు చూడటము, మొబైల్ని చూడటము, ఇవన్నీ కూడా మాలో నుంచి మీరు తీసివేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మా మధ్యలో మీరు ఉండమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 16-12 మనం చదువుకుంటూ వచ్చినాము. అలాగే 17వ అధ్యాయం 40వ వచనం ఎవరైనా ఒకరు చదవచ్చు. ప్రేమిన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే మనము 17వ అధ్యాయం 40వ వచనంలో తన కర్ర చేత పట్టుకొని. సో ప్రేమిన వాళ్ళారా, మనము ఇది ఎన్నో బైబిల్ స్టడీ? ఇది 7వ బైబిల్ స్టడీ కదా. సో మొదటి బైబిల్ స్టడీలో మనం దేని గురించి ధ్యానిస్తూ వచ్చినామో 3 భాగాలు మనం ధ్యానిస్తూ వచ్చినాం కదా. సో మొట్టమొదటిగా దావీదు జీవముగల దేవుని సేవించే భాగ్యాన్ని పొందుతూ వచ్చినాడు. రెండవదిగా దావీదు దేవునికి బలాన్ని పొంది సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపుతూ వచ్చినాడు. మూడవదిగా దావీదు వెలుపటి అలంకరణ ఎంత మాత్రం కూడా స్వీకరించకుండా పరిశుద్ధాత్మనికి అలంకారాన్ని ధరించుకున్నట్టు ద్వారా మరి వస్తీకి బదులుగా రాణి అవతారాన్ని కూడా మనం చూస్తూ వచ్చినాం. సో ఇది మొదటి బైబిల్ స్టడీలు, అంటే అంత క్లుప్తంగా వర్ణించినవన్నీ ఉదాహరణకు మీకు అర్థం ఉండేటట్టు చెప్తూ వచ్చినాను. సో రెండో బైబిల్ స్టడీలో మనం ఏం ధ్యానిస్తూ వచ్చినాము? కర్ర కిందికి రావడం ద్వారా, అంటే దావీదు మరి కర్ర చేత పట్టుకుని, అంటే ఇది దేవుని యొక్క కర్ర అన్నమాట. నిర్గమకాండం 4వ అధ్యాయము 20వ వచనం చివరి భాగంలో అతడు దేవుని కర్ర చేత పట్టుకొని పోయానని మనం చూస్తూ వచ్చినాం. కర్ర కింద రావడం ద్వారా మరి రెండో బైబిల్ స్టడీలో 3 భాగాలు మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా కర్ర దేనికి సాదృశ్యమో? ఆదరణకు సాదృశ్యంగా మనం చూస్తూ వచ్చినాం. రెండవదిగా ఈ కర్ర దేనికి సాదృశ్యం అని చెప్పుకుంటూ వచ్చినాము? కాపాడబడుట కదా, కాపాడబడుట మనం చూస్తూ వచ్చినాం. మూడవదిగా కర్ర నిత్యము నడిపిస్తుంది. ఇది రెండో బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తూ వచ్చినాం. మూడో బైబిల్ స్టడీలో దేనికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటూ వచ్చినాము? దీనత్వానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటూ వచ్చినాం. కర్ర కిందికి దావీదు రావడం ద్వారా దావీదు జీవితంలో దీనుడైపోతూ వచ్చినాడు కదా. ఎంత దీనుడైపోతూ వచ్చినాడు? సౌలు ఎదురైనప్పుడు నేను చచ్చిన కుక్కను వంటి వాడను, నేను మరి మిన్నల్ని, ఈ విధంగా తాను సంబోధిస్తూ వచ్చినాడు అనమాట. అంటే దావీదు చాలా తగ్గించుకుంటూ వచ్చినాడు. అట్లాగే యేసుప్రభు వారి గురించి కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆయన సమస్యను విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి తగ్గించుకొని తను తానే రిక్తునిగా ఖాళీ చేసుకుంటూ వచ్చినాడు. సో తగ్గించుకునడం ద్వారా, దీనంగా ఉండడం ద్వారా దీనులకు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వచ్చినామో? 5 ఆశీర్వాదాలు. మొదటిగా దీనులపైన దేవుడు దృష్టిస్తాడు. రెండవదిగా దీనులకు న్యాయం తీరుస్తాడు. మూడవదిగా దీనులను దేవుడు తృప్తిపరుస్తాడు. నాలుగవదిగా దీనులను దేవుడు అలంకరిస్తాడు. ఐదవదిగా దీనత్వం కలిగి ఉండటం ద్వారా మనం దేవునికి రాజ్యంలో ప్రవేశిస్తాము. ఇది ఎన్నో బైబిల్ స్టడీలో ధ్యానించినాము? 3వ బైబిల్ స్టడీ. 4వ బైబిల్ స్టడీలో ఏం ధ్యానిస్తూ వచ్చినాము? 4వ బైబిల్ స్టడీలో ఏం ధ్యానిస్తూ వచ్చినాము? ప్రేమ గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. దావీదు ఈ కర్ర కిందికి రావడం ద్వారా
దేవుని యొక్క ప్రేమను పొందుతూ వచ్చినాడు. దావీదు జీవితంలో కూడా ప్రేమ కలిగి ఉంటూ వచ్చినాడు. మొట్టమొదటిగా మిగాల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. రెండవదిగా మెఫీబోషెతుని ప్రేమిస్తూ వచ్చినాడు. మూడవదిగా సౌల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అలాగే నాలుగోది మనం చెప్పుకోలేదు, యోనాతానును కూడా ప్రేమిస్తూ వచ్చినాడు కదా. ప్రేమ గురించి మనం ఎన్ని భాగాలు చూస్తూ వచ్చినాము? 10 భాగాలు చూస్తూ వచ్చినాం. సో మొదటిగా ప్రేమ ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది కదా. రెండవదిగా ప్రేమ కీడు చేయదు. మూడవదిగా ప్రేమ క్షమాభివృద్ధిని కలగజేస్తుంది. నాలుగవదిగా ప్రేమ దయ చూపిస్తుంది, సహిస్తుంది అనమాట. ఐదవదిగా ప్రేమ సత్కారములు చేయుటకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఆరవదిగా ప్రేమ నిలవరమైన ప్రేమ. ఏడవదిగా మిక్కడమైన ప్రేమ. ఎనిమిదవదిగా పాపములు, దోషం, తప్పిదములు అన్నిటిని కూడా కప్పే ప్రేమ. తొమ్మిదవదిగా తెలివి ఉన్నది, సకల విధములైన అనుభవం ఉన్నది, జ్ఞానంతో కూడిన ప్రేమ. పదవదిగా దేవుడే ప్రేమాస్వరూపి. ఈ 10 ప్రేమ దావీదు కర్ర కిందికి రావడం ద్వారా తను పొందుతూ వచ్చినాడు. ఇదేనా బైబిల్ స్టడీ? 4వది. 5వ బైబిల్ స్టడీలో ఏం చూస్తూ వచ్చినాము? కర్ర అనగా దేనికి సాదృశ్యము? ఫలించుట కదా. దావీదు కర్ర కిందికి రావడం ద్వారా తాను ఫలించే స్థాయిని మనం చూస్తూ వచ్చినాం. దావీదు అంతకంతకు ఊర్ధిల్లను, దావీదు అంతకంతకు ప్రబలను. దావీదు రాజైపోతూ వచ్చినాడు. యూదా ప్రజల మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద దావీదు రాజైపోతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దావీదు దండు యెహోవా సైన్యం వలె మహాసైన్యమైపోతూ వచ్చింది. ఈ విధంగా దావీదు అంతకంతకు ఫలిస్తూ వచ్చినాడు. సో ఆ ఫలించడం అనేది ఎన్ని భాగాలు చూస్తూ వచ్చినామో? 7 భాగాలు. మొట్టమొదటిగా ఎటువంటి ఫలించుట కదా, కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించుట, అంటే బలముతో ఫలించుట. రెండవదిగా విస్తారముగా ఫలించుట. మూడవదిగా బహుగా ఫలించుట. నాలుగవదిగా చిగురు పెట్టి ఫలించుట. ఐదవదిగా నీతిగా ఫలించుట. ఆరవదిగా సమృద్ధిగా ఫలించుట. ఏడవదిగా కుటుంబంగా ఫలించుట. సో ఈ ఫలించే అనుభవం దావీదు కూడా ఫలిస్తూ వచ్చినాడు. కర్ర కిందికి రావడం ద్వారా తన జీవితంలో ఫలించే అనుభవాన్ని మనము చూస్తూ వచ్చినాం కదా. ఆ కర్ర ఫలించి మరి పువ్వులు పూసి బాదామి పండ్ల దాయనని కూడా సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. అది ఎన్నో బైబిల్ స్టడీ? 5వ బైబిల్ స్టడీ. 6వ బైబిల్ స్టడీలో మనం ఏం చూస్తూ వచ్చినాము? ఆశీర్వాదం అనమాట. అంటే దావీదు ఆ కర్ర కిందికి రావడం ద్వారా తాను ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. తన కుటుంబం అంతా కూడా ఏమైపోతూ వచ్చింది? ఆశీర్వదించబడుతూ వచ్చినారు. ఎంత ఆశీర్వాదం అంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెడుతూ వచ్చినాడు. తనకి కుమారులని, తనకి కుమార్తెని, తన కుటుంబాన్ని అంతా కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనమాట. కర్ర కిందికి రావడం ద్వారా దావీదు జీవితంలో సమృద్ధైన ఆశీర్వాదాన్ని దావీదు పొందుతూ వచ్చినాడు. సో ఆశీర్వాదం అంటే ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు? దావీదు కూడా సియోనుకు వచ్చుట ద్వారా ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతూ వచ్చినాడు. సియోన్లో ఎవరున్నారని చెప్పుకున్నాము? సియోన్లో ఎవరున్నారని చెప్పుకుంటూ వచ్చినాము. మర్చిపోయారు కదా. సో దావీదు రాకముందుకు సియోన్లో ఎవరున్నారంటే యెబూసీయులు ఉన్నారనమాట కదా. వీళ్ళు అన్య జనాంగం. అయితే దావీదు అక్కడికి వచ్చేసి ఆ యెబూసీయులను ఏం చేస్తూ వచ్చినాడు? వెళ్ళగొడుతూ వచ్చినాడు. ఆ సియోను పురాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడికి ఎవరు వచ్చినారు తెలుసా? దావీదు వచ్చినాడు. తర్వాత మందసం కూడా ఆ స్థలంలోనికి వచ్చిందనమాట కదా. గుర్తుపెట్టుకోండి, ఒకటి చెప్తాను. మందసం మొట్టమొదటిగా ఎక్కడ సిద్ధపరచబడింది? అరణ్యంలో సిద్ధపరచబడింది. పోయిన వారం మీకు చెప్పలేదు, అరణ్యంలో సిద్ధపరచబడింది. ప్రత్యక్ష గుడారంలో మందసం పెడుతూ వచ్చినారు. తర్వాత మందసం ఎక్కడికి వచ్చింది? శిలోహులోనికి వచ్చిందనమాట. మూడవదిగా మందసం ఎక్కడ వచ్చింది? అబీనాదాబు ఇంటిలోనికి వచ్చింది. నాలుగవదిగా మందసం ఎక్కడికి వచ్చింది? ఓబేదెదోము ఇంటిలోనికి వచ్చింది. ఐదవదిగా మందసం ఎక్కడికి వచ్చింది? సియోనుపురంలోనికి వచ్చేసింది అనమాట. అది పోయిన వారం చెప్పలేదు నేను. సో ప్రేమైన వారలారా, కాబట్టి అక్కడికి మందసం కూడా నడిపించబడుతూ వచ్చింది. అయితే సియోనులో నుంచి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎన్ని చూసుకుంటూ వచ్చినామో? 10 ఆశీర్వాదాలు. ఇప్పుడు మీరే చెప్పాలి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి?
దేవుడు ఏర్పరచుకున్నాడు, సియోన్ని ఏర్పరచుకున్నాడు అనమాట. అంటే సియోని ఏర్పరచుకున్న తర్వాత సియోన్లో సమృద్ధి ఉన్నది అక్కడ కదా, దాని ఆహారం నిండారులుగా దీవించేది అనమాట. సియోని ఏర్పరచుకున్నాడు కాబట్టి యెబూసీలకు ఎంత మాత్రం కూడా మన హృదయంలో స్థానం ఇవ్వకూడదని చెప్పుకుంటూ వచ్చినాం. సో అక్కడ రక్షణ ఉన్నది, అక్కడ అభిషేకం ఉన్నది, ఇంకా ఐశ్వర్యం కూడా ఉన్నది అనమాట. అవన్నీ కూడా మనం ధ్యానించలేదు. సియోని దేవుడు ఏర్పరచుకున్నాడు, యెబూసీలకు ఎంత మాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు. అది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదము, సియోను పగవారందరూ సిగ్గునంది వెనకకు త్రిప్పబడుదురుగాక, వారింటి మీద పెరిగిన గడ్డి వలె ఎదగ మునిపి అదేమైపోతుంది, వాడిపోతుంది అనమాట. ఎంతోమంది శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా దేవుడు ఏమిస్తాడంట, సిగ్గిస్తాడు. మనకేమిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఇది రెండో ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదము కదా, ఎర్మోను మంచు ఎక్కడికి వచ్చింది, సియోను కొండ మీదకి వచ్చింది. ఎర్మోను అనగా ఏమని చెప్పుకుంటూ వచ్చినాము, పరిశుద్ధ స్థలం. సియోను అనగా ఆశీర్వాదం. ఈ రెండు కలచడం ద్వారా ఏమున్నది అక్కడ, శాశ్వతమైన జీవం. అమ్మ ఎంత అద్భుతం చూడండి. ఇది మూడో ఆశీర్వాదం. నాలుగో ఆశీర్వాదము సమృద్ధ, అభివృద్ధ కదా. సియోనులో దేవుడు ఏమి చేయించినాడు, సమృద్ధి కదా. ఇది నాలుగోది. ఐదవది బలపరిచినాడు. అంటే ఎంతగా బలపరుస్తూ వచ్చినాడంటే మన యొక్క ఆత్మీయమైన అవయవాలన్నీ కూడా బలంతో నింపుతూ వచ్చినాడు అనమాట. ఒక బలమైన వ్యక్తిగా మనల్ని సిద్ధపరిచినాడు. ఇది ఎన్నోది, ఇది ఆరవది ఉత్సాహధ్వని కదా. మనకు జీవితంలో కూడా సియోనులో నుంచి మనకు ఏమి ఇచ్చినాడంటే దేవుడు ఉత్సాహధ్వని ఇచ్చినాడు. ఆరోదిగా ధైర్యాన్ని ఇచ్చినాడు దేవుడు. సియోనులో నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, ధైర్యాన్ని ఇచ్చినాడు. ఇంకా దేవుడు సియోనుతో నివాసం చేస్తాడు. ఇంకా కదా నిత్యానందములు అనమాట కదా, దుఃఖము నిట్టూర్పు అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇంకా చివరిగా కదా దేవుడే మన ఎద్దకు దిగి వస్తాడనమాట. ఆయన ఎవరి దగ్గరికి వచ్చినాడంటే సియోను కుమారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం. సో 10 ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. సియోన్లో ఉండడం ద్వారా 10 ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఈ 10 ఆశీర్వాదాలు కూడా దావీదు ఎప్పుడు పొందుతూ వచ్చినాడంటే సియోనుకు వచ్చుట ద్వారా పొందుతూ వచ్చినాడు. సో ఇప్పుడు ఈ చివరి బైబిల్ స్టడీలో మరలా ఇదే ధ్యానిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17:40 తన కర్ర చేత పట్టుకొని. సో 7వదిగా కర్ర దేనికి సాదృశ్యం అని చెప్పుకుందాము. 7వదిగా చూసినట్లయితే అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది కదా. పోయిన వారం అయిపోయింది కదా ఆశీర్వాదం. కర్ర దేనికి సాదృశ్యం, 7వదిగా దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా మనం తీసుకుందాం. కర్ర దేనికి సాదృశ్యము, దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా మనం తీసుకుందాం. ఎంత అద్భుతం అంటే ప్రేమైన వారలారా, దేవుని యొక్క కర్ర కిందికి వచ్చుట ద్వారా దావీదుకు జీవితంలో దేవుని యొక్క కృపను పొందుతూ వచ్చినాడు. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను కదా. దావీదు అనే మాటకు అర్థం ఏమిటి, ప్రేమించబడిన వాడని అర్థం. దావీదు అనే మాటకు అర్థం ఏమిటి, ప్రేమించబడిన వాడని అర్థం. దావీదుకి తండ్రి పేరు ఏం పేరు, యెషయా. యెషయా అనే మాటకు అర్థం ఏమిటి, యెషయా అనే మాటకు అర్థం ఏమిటి, దేవుడే నా బహుమానం, దేవుడే నా బహుమానం. సో ఇది యెషయా అనే మాటకు అర్థం అనమాట. బెత్లెహేం అనే మాటకు అర్థం ఏమిటి, రొట్టెలు, సమృద్ధి ఇల్లు అనమాట. సో ప్రేమైన వారలారా, ఇప్పుడు మరలా చెప్తాను కొన్ని మాటలు. దావీదుకు ఎంతమంది భార్యలు, పోయినసారి చెప్పుకున్నాం. దావీదుకి ఎంతమంది భార్యలు, 8, 9 కరెక్ట్ అనమాట. సో ప్రేమైన వారలారా, చాలామంది ఏమంటారంటే దావీదుకు 500 మంది, 1000 మంది ఇట్లా అంటారనమాట. కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడింది. 2 సమూయేలు గ్రంథం 1 దినవృత్తాంతం మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఎంతమంది భార్యలు అక్కడ పేర్లు కూడా రాయబడుతూ వచ్చింది. దావీదుకు మొత్తం 9 మంది భార్యలు అనమాట. అందులో 4 చాలా అందంగా ఉంటారు. సో వాళ్ళు ఎవరంటే అబిగాయేలు, బత్షెబా, మీకాలు, తర్వాత అభిషేక్ అనమాట. ఈ 4 చాలా అందంగా ఉంటారు. తనకు దేవుడు 9 మంది భార్యలను ఇచ్చినాడు. ఉపపత్నులు ఎంతమంది, 10 మంది ఉపపత్నులు ఇచ్చినాడు. వారిని పెంచి పోషించినాడు అంటే దావీదు. దేవుని వాక్యంలో ఉన్నది. సో దావీదు కుమారులు ఎంతమంది, 19 మంది అన్నమాట. ఎంతమంది, 19 మంది. ప్రేమైన వారలారా, హెబ్రోనులో 6 పుట్టినారు, యెరూషలేములో 13 మంది పుట్టినారు అనమాట. సో మొత్తం దావీదుకి ఎంతమంది అంటే 19 మంది కుమారులు అనమాట. వారిలో 2 చాలా అందంగా ఉంటారు. వారి పేర్లు ఏం పేరు, సొలొమోను, అభిషాలోము అనమాట. సొలొమోను
అందగాడని ఎక్కడ రాయబడుతూ వచ్చిందంటే సమూయేలు గ్రంథంలోనే రాయబడుతూ వచ్చింది. యెహోవాకు ప్రియుడంట. ఎదితి అనగా యెహోవాకు ప్రియుడు అంటే ఎంత అందమైన వ్యక్తి చూడండి. ఇక 2 కుమారులు అందంగా ఉంటారు. 19 మంది కుమార్తెలు ఎంతమంది? బైబిల్లో అయితే చూసినట్లయితే ఒకే ఒక కుమార్తె గురించి రాయబడుతూ వచ్చింది. ఆమె పేరు తామరు. ఆమె కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఇది దావీదు యొక్క చరిత్ర. ఇంకా చూసినట్లయితే 150 కీర్తనలు ఉంటాయి. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు. దావీదు రాసిన కీర్తనలు ఎన్ని? చాలామంది ఏమంటారంటే 75 అంటారనమాట కదా. చాలామంది 75 అంటారు. కానీ బైబిల్ పండితులు ఏం చెప్తారంటే 75 కాదు 73 అంటారనమాట కదా. సో ఇప్పుడు మనం ఎవరికి ఓటేయాలి? 75కి ఓటేద్దామా 73కి ఓటేద్దామా కదా. పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది బైబిల్ పండితులు, ప్రవక్త, పెద్దవాళ్ళు వాళ్ళు బైబిల్ని రాస్తూ వచ్చినారు కదా. నేనైతే ఎక్కువగా 73 నమ్ముతాను. చాలామంది అయితే 73 ఒప్పుకోరు అనమాట, 75 అంటారు. సో 150 కీర్తనలో ఆయన 73 రాస్తూ వచ్చినాడు. అలాగే దావీదు ఎన్నో రాజు అని చెప్పుకుంటూ వచ్చినాం మనము కదా. 2వ రాజు అనమాట. యూదా రాజులపైన ఎంతమంది అంటే యూదా ప్రజలపైన రాజులు ఎంతమంది తెలుసా? 20 మంది రాజులు. యూదా రాజులు ఎంతమంది? 20 మంది అనమాట. ఇజ్రాయెల్ రాజులు ఎంతమంది? 19 మంది అనమాట. అయితే ఒక వ్యక్తిని కలుపుకోరనమాట. సౌలు కుమారుడు, అతని పేరు ఏం పేరు? ఇష్బోషెత్ అనమాట. అతడు 2 సంవత్సరాలు ఇజ్రాయెల్ని యెరూషలేములో ఏలినాడు. అతన్ని కలుపుకుంటే ఇజ్రాయెల్ రాజులు 20 మంది, యూదా రాజులు 20 మంది అనమాట. అయితే ఉమ్మడి రాజులు ఉన్నారనమాట. ఇజ్రాయెల్ని యూదా వారిని ఏలిన రాజులు వాళ్ళు ఎంతమంది? 3 అనమాట. వాళ్ళ పేరు ఏం పేరు? మొట్టమొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను అనమాట. వాళ్ళు 3 కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినారు. అయితే ఈ యూదా రాజులపైన అధికంగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు ఏం పేరు? మనష్షే అనమాట. ఆయన 55 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు మనష్షే? 55 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేస్తూ వచ్చినాడు. అదే ఇజ్రాయెల్ రాజులపైన ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరంటే యెరోబాము అనమాట. ఇతడు 41 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినాడు. చరిత్ర గురించి మనం ధ్యానించాలంటే సమయం సరిపోదు. ఇప్పుడు మనము పాఠంలోనికి వెళ్దాము. సో ప్రేమైన వారలారా, కర్ర అనగా దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యంగా మనం తీసుకుందాం కదా. కర్ర అనగా 7వదిగా దేనికి సాదృశ్యము? దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా మనం తీసుకుందాం. సో కృప అనగా దేనికి సాదృశ్యం అంటే దేనికైతే మనల్ని పాత్రలు కామో దానికి మనల్ని పాత్రలుగా చేస్తూ వచ్చింది కృప. దావీదు జీవితంలో కూడా ఈ కర్ర కిందికి రావడం ద్వారా దేవునికి కృపను తాను పొందుతూ వచ్చినాడు. సో ప్రేమైన వారలారా రండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము, 13, 14, 15. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12, 13, 14, 15. సో ఇక్కడ చూసినట్లయితే ఇదే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అంటే దావీదు సియోను స్థలంలోనికి వచ్చేసినాడు. ఆల్రెడీ సియోన్లో తాను కాపురం ఉంటూ వచ్చినాడు. అక్కడ తనకు ఒక నగరి కూడా కట్టుకుంటూ వచ్చినాడు. అక్కడ ఉన్న యెబూసీలను అందరినీ కూడా వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు స్వయంగా ఎవరిని పంపుతూ వచ్చినాడు అంటే ప్రవక్త అయిన నాతాన్ని దావీదు దగ్గర పంపుతూ వచ్చినాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఇక్కడ జరిగే సంభాషణ అంతా కూడా దావీదు సియోన్లో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. సో ఇప్పుడు దావీదు సియోను అనబడిన స్థలంలోనికి వచ్చిన తర్వాత దావీదుకు ఉద్దేశం ఏమిటంటే దేవునికి మందస్సం ఏం చేయాలి?
కట్టబడాలన్నమాట. మందిరం కట్టబడాలి. దేవునికి మందసం ఎక్కడున్నదప్పుడు గుడారంలో ఉన్నది. నేనైతే మంచి రాజనగరిలో నేనున్నాను కాబట్టి దేవుని మందసము ఒక మందిరము కట్టి ఈ మందసం అక్కడ ఉంచాలన్న అభిప్రాయం తను కలుగుతూ వచ్చింది. అయితే నాతాను ప్రవక్తను పంపి దేవుడు అక్కడంతా కూడా మాట్లాడుతూ వచ్చినాడు. సో ఇప్పుడు దావీదుకు దేవుడు ఏమనుగ్రహిస్తూ వచ్చినాడంటే సౌలుకు దూరమైనట్టుగా, ఏంటంట, సౌలుకు దూరమైనట్టుగా. ఇక్కడ నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప ఎంత మాత్రం కూడా దూరం చేయను. అంటే దేవునికి కృప దావీదు కుటుంబానికి అంతా కూడా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. సో సౌలు అయితే దేవుని కృపను పోగొట్టుకుంటూ వచ్చినాడు. సౌలు మొట్టమొదటి రాజే. సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు చాలా అందంగా ఉన్నాడు. సౌలు చాలా చక్కని వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. దేవుడు మొట్టమొదటిగా అతను అభిషేకించినాడు, రాజుగా అభిషేకించినాడు. కానీ తాను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి కృపను కోల్పోతూ వచ్చినాడు. దేవునికి మాటకు అవిధేయత చూపించడం ద్వారా తనకు జీవితంలో దేవుని కృప బొత్తిగా దూరమైపోతూ వచ్చింది. దేవునికి ఆత్మ కూడా దూరమైపోతూ వచ్చింది. అయితే ఈ కృప ఎవరికి సమీపంగా ఉంటూ వచ్చింది? దావీదు యొక్క కుటుంబానికి దేవుడు ఎంత మాత్రం కూడా దేవుని కృపను నేను దూరం చేయనని దావీదుకు దేవుడు నొక్కి చెప్తూ వచ్చినాడు. నీకే కాదు నీ కుటుంబానికి కూడా నిత్యము నా కృప ఉంటుంది అన్నట్టు దావీదుతో దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. ఒక ప్రవక్తకే దేవుడు పూర్తిగా బయలుపరిచి ఆ మర్మం అంతా కూడా దావీదుకు తెలియపరుస్తూ వచ్చినాడు. అంటే అంతకుముందున్న వ్యక్తి కృపను వ్యర్థం చేసుకున్నాడు అనమాట. దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకున్నాడు. కానీ దావీదు పట్ల దేవుని కృప ఎట్లున్నదంటే అతని సంతతికి కూడా దేవుని కృప దూరం కాదనమాట. సో దేవునికి కృప అనేది ఎల్లప్పుడూ ఉంటుందని దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానము రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. అంటే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే దానికి ఏం తోడు కావాలి? దేవునికి కృప ఉండాలి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే, మనము ఈ స్థాయిలో ఇటువంటి స్థాయిలో మనం ఉన్నామంటే అదంతా కూడా మన మంచితనము కాదనమాట. అదంతా కూడా మన యొక్క మానవుని యొక్క నీతి క్రియలు కాదు. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, మానవుని యొక్క నీతి క్రియలు అంటే మురికి పేలికలు అనమాట, మురికి గుడ్డలు. కానీ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అదంతా కూడా దేవుని కృపనే. దేవుని కృప లేనిది మనం ఈ స్థాయికి ఎంత మాత్రం కూడా రాము. మనకున్న చదువు కానీ, విద్య కానీ, మనకున్న డబ్బు కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అనమాట. ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తూ వచ్చిందంటే దావీదుకే కాదు, దావీదు కుటుంబానికి అంతా కూడా ఏమైపోతూ వచ్చింది? విస్తరిస్తూ వచ్చింది. దావీదు యొక్క సంతతికి దేవుని కృప దూరం కాలేదమ్మా. అంత అద్భుతమైన విధానంలో దావీదు దేవునికి కృపను పొందుతూ వచ్చినాడు. ప్రేమైన వారలారా, సో కృప అంటే దేనికి సాదృశ్యం అంటే దేనికైతే మనం పాత్రలం కాదో దానికి మనల్ని పాత్రలు చేస్తూ వచ్చింది. ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తి అడవిలో ఉంటూ వచ్చినాడు. అసలు దావీదు అంటే ఎవరు కూడా పరిచయం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అసలు దావీదు ప్రస్తావనే లేదు. అరణ్యంలో ఉంటూ గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినాడంటే అది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం చూడండి. కేవలం ఇది దేవుని యొక్క కృప అన్నమాట కదా. అతనికి చదువు కూడా రాదు. వాస్తవానికి అయితే గొర్రెలు కాసే వ్యక్తులకు చదువు వస్తుందా? ఆవులు మేపే వ్యక్తులకు చదువు వస్తుందా? మేకలు కాసేవారికి, గొర్రెలు కాసేవారికి, వీళ్ళందరినీ కూడా కుటుంబం ఏం చేస్తారంటే ఇంకా దేని పనికిరాడని అక్కడ పెడతారనమాట. సో ఇప్పుడు దావీదు జీవితంలో చూసినట్లయితే ఏది కూడా అతను ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొని రాలేదు. కానీ దేవుని యొక్క కృప ఏం చేస్తూ వచ్చిందంటే అతన్ని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని కాదు, అతని కుటుంబం, అతని సంతతి కూడా తరతరాలుగా దేవుని కృప ఎంత మాత్రం కూడా దూరం కాలేదన్నమాట. సో ఇది దావీదు పొందిన ఆశీర్వాదం అని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. తన కర్ర కిందికి వచ్చుట ద్వారా దేవుని కృపను పొందుతూ వచ్చినాడు. సో ఇప్పుడు దేవుని యొక్క కృప అనగా 10 భాగాలు మనం చూసుకుందాం. ఎన్ని భాగాలు తీసుకుందాము? 10 భాగాలు మనం చూసుకుందాం దేవుని కృప గురించి. రండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ఇంత అద్భుతం అంటే ప్రేమైన వారలారా, మొట్టమొదటి ఆశీర్వాదం, పర్వతములు తొలిగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అద్భుతం అంటే ప్రేమైన వారలారా, ఈ లోకంలో ఉన్న పర్వతములు అన్నీ కూడా తొలిగిపోతాయి.
ఈ లోకంలో ఉన్న ఆ యొక్క మెట్టలన్నీ కూడా తత్తరిల్లిపోతాయి. కానీ దేవుని కృప మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టదు. దీనికి అర్థం ఏమిటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 13 5వ వచనం. అంటే దేవుని కృప నిన్ను ఏమాత్రం విడవదమ్మా, నిన్నెన్నడూ కూడా దేవుని కృప ఎడబాయదు. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఈ కృప ఎలాంటిదంటే అందరూ కూడా మనల్ని విడిచిపెడతారు, బంధువులు మనల్ని విడిచిపెడతారు, లోకంలో ఉన్న స్నేహితులు మనల్ని విడిచిపెడతారు. ఒక దినం వస్తుంది అందరూ కూడా మనల్ని విడిచిపెట్టినా కానీ మనం ఒంటరిగా లేమని మనం గ్రహించాలి. ఎందుకు? దేవుని కృప నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపోదనమాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. ఎంత అద్భుతం చూడండి దేవుని యొక్క కృప. ప్రేమిన వారలారా, ఆయన నిన్నేమాత్రం విడవడు, నిన్నెన్నడూ ఎడపాయడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరనింపకుండా మరచునా వారైనా మరుచుతారు. తల్లి బిడ్డను మర్చిపోయే స్థాయిలో ఉంటుంది, కానీ దేవుడు నిన్నెంత మాత్రం కూడా మర్చిపోవడమ్మా. 16వ వచనం చదువు తమ్ముడు. ఎంత అద్భుతమైన కృప అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన మనల్ని అరచేతుల మీద చెక్కి ఉన్నాడమ్మా. పర్వతములు తొలిపోయినాయి, మెట్టలు తత్తరిల్లినాయి, ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. నేనేమాత్రం విడువను, నిన్నెన్నడూ ఎడబాయను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చిపోతారు, కానీ నేను మాత్రం నిన్ను మరవను, నువ్వు నా అరచేతిలోనే చెక్కి ఉన్నాను. సో మొట్టమొదటి కృప ఆశీర్వాదం ఏమిటంటే ఆయన మనల్ని విడిచిపెట్టని కృపని దీన్ని బట్టి మనము గ్రహించేవారుగా ఉండాలి. రెండవ కృప గురించి మనం చూద్దాం. ఇది మొదటి కృప. సో రెండవ కృప ఎలాంటిదంటే కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 58వ వచనం. తమ్ముడు 119వ కీర్తన, క్షమించండి, 88వ వచనం. సో దేవుని కృప రెండోదిగా దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తుందమ్మా. ఎంత అద్భుతం చూడండి. మొట్టమొదటిగా విడిచిపెట్టని కృప, రెండోదిగా ఈ కృప ఎలాంటిదంటే మనల్ని బ్రతికిస్తుందమ్మా. అందుకే 119వ కీర్తన 50వ వచనం. ఎంత అద్భుతం చూడండి. నీ వాక్యం నన్ను బ్రతికించినది, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. దేవుని కృప నిన్ను ఏం చేస్తుందంటే బాధలో నీకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము కృప ఇదేంటిదన్న అభిప్రాయం మీకు రావచ్చు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు చదవండి. దేవునికి ఆయన కృప వాక్యం, అంటే వాక్యము కృప రెండు ఒకటే అమ్మ. సో ఇప్పుడు చూడండి, ఆయన యొక్క కృప రెండోదిగా మనల్ని ఏం చేస్తూ వచ్చింది? బ్రతికిస్తూ వచ్చింది. ఎంత అద్భుతం చూడండి కదా. దేవుని యొక్క కృప అనేది మనల్ని బ్రతికిస్తాను. ఒకవేళ కృప లేకపోతే ఏనాడో మనము చనిపోయే వాళ్ళమే. దేవుని కృప ఉన్నది కాబట్టి నేటికి మనం సజీవులుగా ఉంటూ వచ్చినామమ్మా. సో మొదటిగా విడిచిపెట్టని కృప, రెండోదిగా బ్రతికించే కృపమ్మ, మూడోదిగా చూసుకుందాముండా రండి దయచేసి 119వ కీర్తన 119 76వ వచనం. ఎంత అద్భుతమో తెలుసా. కృప మూడోదిగా ఏం చేస్తుంది? ఆదరిస్తుందమ్మా. మనకు కొన్నిసార్లు ఆదరణ ఉండదు కదా, కొన్నిసార్లు ఆదరణ మొత్తం కోల్పోతాం అనమాట. ఎందుకు? మనం బలహీనలం కదా, శరీరంతో ఉన్నాం కాబట్టి మనం బలహీనలం కాబట్టి కొన్నిసార్లు మనం ఆదరణ పూర్తిగా కోల్పోతాం. మూడోదిగా కృప నీ పట్ల నా పట్ల ఎటువంటి విధానంలో ఉన్నదంటే ఆదరించే కృపమ్మ. ఎలాంటి సందర్భాల్లో దేవుడు ఆదరిస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం.
ఆ. ఎంత అద్భుతం అంటే ఆదరణ ఎప్పుడు కోల్పోతామంటే ప్రయాసపడి అక్కడ ఏమున్నది, గాలి ఉన్నది, వాన ఉన్నది, ఆ రెండిటి చేత ఏమైపోయినా మనం కొట్టబడతా ఉన్నామమ్మా. బాధలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం. గాలి వచ్చి మనల్ని కొడతా ఉన్నది, వాన వచ్చి మనల్ని కొడతా ఉన్నది కదా. ఇలాంటి సందర్భాలు ఏముండదు, మనకు ఏముండదు, ఆదరణ ఉండదమ్మా. ఆదరణ అసలుకే ఉండదు మనకి జీవితాల్లో. కానీ మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుందమ్మా. ఎంత అద్భుతంగా ఆదరిస్తుందంటే దేవుని వాక్యంలో చూడొచ్చు. అది యోహాను సువార్తలో ఉన్నది. ఏమని ఉన్నదంటే, నేను మీ వద్దకు వస్తును, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను కదా. దేవుని యొక్క కృప మనల్ని ఎంత మాత్రం కూడా అనాథలుగా విడిచిపెట్టదమ్మా. దేవుని యొక్క కృప బాధలో ఉన్నప్పుడు, గాలి వాన మన మీద పడినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది, మూడవదిగా ఆదరిస్తుంది అనమాట. ఇది ఎన్నో ఆశీర్వాదము, మూడో ఆశీర్వాదం కదా. నాలుగవదిగా చూసుకుందామా, ఇదే 119వ కీర్తన 119వ కీర్తన. క్షమించండి, ఇది ఇప్పుడు నాలుగోది కదా. రండి దయచేసి 89వ కీర్తన 89 28వ వచనం. సో నాలుగోదిగా దేవుని కృప మన పట్ల ఎట్లుందంట, ఎట్లున్నది, తోడుగా ఉన్నదమ్మా. ఎంత అద్భుతం తెలుసా, దేవుని కృప నీ పట్ల తోడుగా ఉన్నది. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకేమున్నది తెలుసా, నష్టం ఉన్నదన్నమాట. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది, మనం ఎక్కడ కాపురం ఉన్నామంట, సాతాను సింహాసనం వేసుకొని ఉన్న స్థలంలో మనం కాపురం ఉన్నామమ్మా. సాతాను గర్జించి సింహం వల్ల మన మీదకి వస్తూ ఉన్నాడు. సాతాను బహు క్రోధం గల వాడే మన ఎద్దకు దిగి వచ్చాను. సర్వలోకమును మోసపుచ్చే సాతానని ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే సో ప్రేమిన వాళ్ళారా, ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో నష్టం ఉన్నది. కానీ నాలుగోదిగా, ఇది ఎన్నోది, ఇది నాలుగోది కదా. నాలుగోదిగా దేవునికి కృప మనకి ఎట్లున్నదంట, ఎట్లున్నది, తోడుగా ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. ఎప్పటి వరకంట, ఎప్పటి వరకు, యుగ సమాప్తి వరకు. యుగం అంటే ఏంటిది, ఈ లోకం అమ్మ. యుగం అంటే ఏంటిది, ఈ లోకం. ఈ లోకం అంతా ఏమైపోతుంది, సమాప్తి అగు వరకు. అంటే దీన్ని పూర్తిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిర్మూలన నాశనం చేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఇంటికి వెళ్ళినాక చదవండి. పంచభూతములు అంటే ఏమైపోతాయి, మహావేంద్రములతో కడిగిపోతాయి అమ్మ. అగ్ని చేత కాల్చివేస్తాడు దేవుడు. కనబడుతున్న అగ్ని, నీరు, ఆకాశం, నిప్పు, గాలి, భూమి అన్నీ కూడా ఏమైపోతాయి, లయమైపోతాయి మహావేంద్రములతో. కానీ ప్రేమైన వారలారా, దేవుని యొక్క కృప నాలుగోదిగా మనకి ఎట్లున్నదంట, తోడుగా ఉన్నదమ్మా. యుగ సమాప్తి వరకు, అంటే ఈ యుగాన్ని ముగించేంత వరకు దేవుని కృప నీ పట్ల నా పట్ల తోడుగా ఉంటుందమ్మా. నిర్గమకాండంలో ఒక మాట ఉన్నది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కదా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత అద్భుతం అంటే ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప నాలుగోదిగా మనకు తోడుగా ఉన్నదమ్మా. ఒకవేళ దేవుని కృప మనకు తోడుగా ఉండకపోయిందంటే ఎన్ని నష్టాలు పొందేవాళ్ళమో, ఎన్ని నష్టాలు మన జీవితంలో చూసేవాళ్ళమో. దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. 37వ కీర్తనలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూతలనే మాటకు అర్థం ఏమిటంటే దైవ కుమారులని అర్థం అనమాట. పాత నిబంధన కాలంలో దూత యేసుప్రభు వారు, కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వారు స్వయంగా భూమి మీదకి పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ఇది సో ప్రేమిన వారలారా, ఆయన మనకు తోడుగా ఉండే కృపని నాలుగోదిగా మనం చూడవచ్చు. ఇదన్నది, ఇది నాలుగోది కదా. ఐదోదిగా చూసుకుందామా, 94వ కీర్తన 94 18వ వచనం. సో ఇది ఎన్నోది, ఇది ఐదోదిగా దేవునికి కృప మనల్ని ఏం చేస్తూ ఉన్నదంట, బలపరుస్తూ ఉన్నదన్నమాట కదా. దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉన్నది, బలపరుస్తూ ఉన్నదమ్మా. ఎందుకు బలపరుస్తుంది, కారణం బైబిల్లో ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం ఎలాంటి వాళ్ళమంట, బలహీనులమమ్మ. మనం ఎలాంటి వాళ్ళము, బలహీనులమమ్మ. ఎంత బలహీనులమంటే ప్రేమైన వాళ్ళారా, చిన్న విషయానికి మనం ఏమైపోతాము,
చిన్న విషయానికే హట్ అయిపోతాం అనమాట. చిన్న విషయానికే ఏమైపోతామంటే నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతాం, కృంగుదలలోనికి వెళ్ళిపోతాం, అసలు మందిరమే వద్దనిపిస్తుంది కదా. నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతాం. మందిరంలో ఎవరు బాధ పెట్టే వాళ్ళు ఉండరు, కానీ మనకు శరీర నైజము మనల్ని అట్లా సిద్ధం చేస్తుంది అనమాట. ఎందుకు? మనం శరీరంతో ఉన్నాం కాబట్టి. మందిరంలో ఎవరు నిన్ను తిట్టేవాళ్ళు ఉండరు, మందిరం నిన్ను ప్రేమిస్తుంది. సో మందిరంకు మనము శరీర నైజంతో ఉన్నాం కాబట్టి ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఎట్లుంటుందంట? పోరాటం అనమాట కదా. ప్రేమైన వారలారా, ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా మనం ఎలాంటి వాళ్ళమంట? బలహీనులం అనమాట. ఎందుకు తెలుసా? ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుందంటే, ప్రేమైన వారలారా, పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుందంటే దేవునికి కార్యములందు అశ్రద్ధ చూపిస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే దేవునికి మందిరానికి రావాలంటే ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు. ఈ శరీరం ఏం చేస్తుందంటే ప్రార్థన అన్నప్పుడు మోకాళ్ళు వేయాలంటే ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు అనమాట. ఎంత బలహీనం అంటే ఆత్మకు శరీరానికి భయంకరమైన పోరాటం ఉంటుందమ్మా. దేవునికి ఆత్మనేమో అది తప్పని చెప్తుంది, శరీరం లేదు ఇట్లే చేయంటుంది అనమాట. అందుకే ఈ శరీరంతో ఉన్నంత వరకు మనం ఎటువంటి వారిగా ఉంటామంటే బలహీనం. కానీ ఐదోదిగా దేవునికి కృప మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని వాక్యం వినకుండా మొబైల్ చూపిస్తుంది. ఏంటిది? శరీరం ఎత్తు కదా. నీ ఫేస్బుక్, నా ఫేస్బుక్, ముఖం బుక్ ఏంటిది? ఫేస్బుక్ చూడు, చాలా మంచి వస్తాయి, మెసేజ్లు వస్తాయి, చాలా చూడు. ఎందుకు? తీ శరీరం అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది. మందిరంలో కూర్చొని కూడా మొబైల్తో ఆడతాం మనం కదా. ప్రేమిన వాళ్ళ శరీరం అనేది అటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు? బలహీనలమే. మనమైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే బలహీనలం మనం. ఈ శరీరం అనేది అటువంటి విధానంలోనే తీసుకుని వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు సహనం కోల్పోయి కోపంగా కూడా మాట్లాడతాం కదా. మనమేం దేవుళ్ళం కాదులేండి. ప్రేమిన వారలారా, ఇది బలహీనతకు సాదృశ్యం. కానీ ఐదోదిగా దేవుని కృప నిన్ను ఏం చేస్తుంది తెలుసా? బలపరుస్తుందమ్మా. ఎంత అద్భుతం అంటే ప్రేమిన వారలారా, దానికి ఒక మాట ఉన్నదన్నమాట. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవచ్చు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సో దేవుని కృప నిన్ను ఏం చేస్తుంది తెలుసా? బలాన్ని ఇస్తుందమ్మా. దేవుని కృప నిన్ను బలవంతునిగా సిద్ధపరుస్తుంది. సో ఐదవదిగా మనం ఎక్కడైతే కృంగిపోయినామో, ఎక్కడైతే నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయినామో, ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో, అదేవిధంగా దేవుని కృప నన్ను ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? బలపరుస్తుందమ్మా. ఎంతగా బలపరుస్తుంది అంటే కదా, అలయక సొమ్మసిల్లక మనం ఎట్లుంటామంట? పరిగెత్తేవారిగా ఉంటామమ్మా. అంతగా దేవుని కృప నన్ను బలపరుస్తుంది. ఆయనకు రాజ్యంలో ప్రవేశించేంత వరకు కూడా దేవుని కృప నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆరోదిగా చూసుకుందామండా రండి. ఆరోదిగా చూసుకున్నట్లయితే 63వ కీర్తన 63 కీర్తన గ్రంథం 63వ కీర్తన 3వ వచనం. సో ఎలాంటిదంటే కృప ఉత్తమమైనది. ఇది ఎన్నోది? ఇది 6వది. ఎన్నోది? ఇది 5వదా? 6వది కదా. బాగా వింటున్నారు దేవుని వాక్యం అట్లయితే. ఓకే. సో దేవునికి కృప 6వదిగా వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి మొత్తం. ఎవరు? పిసికిల్లక్క, ఇంకెవరమ్మా? రాయలమ్మక్క, లవణ్యక్క. ఇది ఎన్నో చెప్పండి. ఒక్కరే చెప్తే బాగుంటుందా? ఇది ఎన్నోది? ఇది 6వదిగా దేవుని కృప ఎలాంటిది? ఇప్పుడు చెప్పలేరుగా. ఉత్తమమైనదమ్మా. దేవుని కృప ఎలాంటిదంటే ఉత్తమమైనది. ప్రేమిన వారలారా, యేసు ప్రభు వారు యెరూషలేము నుంచి ఒక గ్రామానికి వెళ్ళినాడు. ఆ గ్రామం చాలా యెరూషలేముకి ఎలాంటిదంట? సమీపంగా ఉంటుంది. 2 కిలోమీటర్లు అనమాట. ఆ గ్రామం పేరు ఏం పేరు? బేతనియా గ్రామం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫుల్ బిజీ అయిపోయినారు అనమాట కదా. తొందరపడతా ఉన్నారు, బిజీ అయిపోయినారు. ఇంకొంతమంది ఏం చేస్తూ వచ్చినారు? ఆయన పాదం మీద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉన్నారు అనమాట. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, సో ఇది ఎలాంటిది? ఇది ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఆమె. ఎవరు? ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ప్రేమైన వారలారా, ఉత్తమమైనది ఏంటిదంటే దేవునికి కృపనే. సో ఉత్తమమైన దానికి ఆపోజిట్ ఉన్నది ఒకటి. ఏంటి తెలుసా? రోమపత్రిక రండి దయచేసి. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సో ఉత్తమునికి ఆపోజిట్ ఏమున్నదమ్మా? లోకం ఉన్నదన్నమాట. ఉత్తమునికి ఆపోజిట్ ఏమున్నది? లోకం ఉన్నది అనమాట కదా. ప్రేమిన వారలారా, కృప ఉన్నది, కృపకు ఆపోజిట్ ఏమున్నది?
లోకం ఉన్నదన్నమాట. అంటే ఈ ఆరోదిగా ఈ కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆ లోకం మర్యాద నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చింది, బయటికి తీసుకొని వచ్చేసింది. లోకం మర్యాదలు అంటే లోకంలో ఆ ఘనమైన పేరు, లోకంలో ఆ ఉన్నతమైన స్థాయి, లోకంలో చూసినట్లయితే ఎంతోమంది లోకస్తులు ఏం చేస్తారంటే లోకం మర్యాదని అనుసరిస్తారనమాట. అంటే మంచి పేరు ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, మంచి డబ్బు ఉండాలి, మంచి బంగారం వెండి మంచి అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలన్నమాట కదా. సో ఇవన్నీ కూడా లోక మర్యాద అనమాట కదా. పేరుగాంచిన వ్యక్తులుగా ఉండాలి ఈ లోకంలో, మన పేరు ప్రసిద్ధికి ఎక్కాలని వాళ్ళు ఆలోచిస్తారు. సో లోకం మర్యాద అది కదా ప్రేమైన వాళ్ళారా. కానీ ఈ ఆరోదిగా ఉత్తమమైన కృప ఆ లోకం నుంచి మనల్ని సపరేట్ చేస్తూ వచ్చిందమ్మా, ఆ లోకం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చింది. దేవుని యొక్క కృప ఎలాంటిదంటే వాళ్ళు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, కానీ దేవుని కృప ఉత్తమమైనది, మనల్ని ఈరోజు పోషిస్తూ ఉన్నది, అంతే చాలు. ప్రేమైన వారలారా, ఈ జానడు ఆ పొట్టకూటి కోసం దేవుడు దినానికి 3 అంతల భోజనం ఇస్తూ ఉన్నాడు, చాలు అంతే. అది ఉత్తమమైనది. ఈ లోకంలో నీకు ఏది లేకపోయి ఉండొచ్చు, ఈ లోకంలో నీకు కరోడపతి కాకపోయి ఉండొచ్చు, నీ స్థాయి మొత్తం బీదగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా నీ పట్ల దేవుని కృప ఎట్లున్నదంటే ఉత్తమమైనదిగా ఉంటూ వచ్చింది. నీకు కావాల్సిందన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. కానీ ప్రేమైన వాళ్ళారా, లోకం మర్యాద నుంచి వెళ్ళి లోక పద్ధతుల నుంచి వెళ్ళి ఆరోగ్యంగా దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది, విడిపిస్తూ వచ్చిందమ్మా. ఎంత అద్భుతం అంటే ఉత్తమమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే ఉత్తమం అంటే ఆరోగ్యంగా దేవుని కృపను ఏం చేస్తూ వచ్చిందంటే అటువంటి స్థాయిలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ఉత్తమమైన వారుగా దేవుని యొక్క వాక్యము కృప ఉత్తమమైనది ఎక్కడ దొరుకుతుందంటే దేవునికి ఇంటిలోనే ఉత్తమమైనది దొరికేది. మనం దేవుని ఇంట్లో ఏముంటుంది, ఆరాధించేది, ప్రార్థించేది, ఇంకా దేవుని ఇంట్లో ఏముంటుంది, దేవుని స్తుతించుట, దేవుని కనపరచుట, ఇవన్నీ కూడా ఉత్తమమైన అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రేమైన వాళ్ళారా, ఆపోజిట్ అంతా కూడా లోకము. సో మందిరానికి ఉత్తమమైనదంటే మందిరంలో ఉంటుంది అనమాట. అయితే దేవుని కృప మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చిందంటే మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4:13 ఇంటికి వెళ్ళినాక చదవండి కదా. అక్కడ ఏమున్నదంటే 5 అంతల కృపావరం ఉన్నది. సంఘం క్షేమాభివృద్ధి చెందుటకే కొందరిని అపోస్తులు గాను, బోధకులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని కాపర్లు కానీ దేవుడు పెట్టినాడు అనమాట. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ ఉత్తమమైనదే ఉంటుంది, కానీ లోక మర్యాద ఎంత మాత్రం కూడా ఇక్కడ ఉండదనమాట. ఈ ఉత్తమమైన కృప ఈ సంఘంలో నిన్ను సమకూర్చి నీ జీవితంలో అన్నీ కూడా ఉత్తమమైనది అనుగ్రహిస్తుంది. వాళ్ళు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, కానీ దేవుడు మనకి ఈరోజు పోషిస్తాడనమాట. ఇది ఆరోదిగా మనం చూడవచ్చు. ఆరోదిగా ఉత్తమమైన కృప. ఏడోదిగా చూసుకుందామా. ఏడోదిగా రండి, రోమపత్రిక 7గా చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సో ఇది ఎన్నోది, ఇది ఏడోదిగా దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది, ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తూ వచ్చిందమ్మా. ఎంత భాగ్యం చూడండి ప్రేమిన వాళ్ళారా, దేవుని కృప నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చింది. అయితే మనకు ఐశ్వర్యం ఎట్లుందో ఒకప్పుడు ఎట్లుంది రండి, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సో ఒకప్పుడు మనం ఎట్లున్నామంట, ఐశ్వర్యం లేదమ్మా, పుట్టినాడే బయట నేలను పారవేయబడినాం. చూస్తేందుకు ఎట్లున్నామంట, ఎట్లున్నామా, అసహ్యంగాను. అయితే దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చింది. ఇదే 16వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. సో ఇప్పుడు నీ జీవితంలో ఏమైపోయినావు, మిక్కిలి సౌందర్యవతివై రాని ఎగునంతగా అభివృద్ధి
నొంది ఉన్నావు. ఎంత అద్భుతం అంటే 7వదిగా దేవుని యొక్క కృప మనల్ని అంత ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చిందమ్మా. ఒకప్పుడు ఐశ్వర్యం లేదు, కానీ ఇప్పుడు కృప ఏం చేస్తూ వచ్చిందంటే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చింది. ఐశ్వర్యవంతులయ్యే భాగ్యాన్ని దేవుని కృప మనకు అనుగ్రహిస్తూ వచ్చిందమ్మా. ఒకప్పుడు పెంట కుప్ప మీద పడి ఉన్న దరిద్రము కదా, కానీ దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చింది. రాణి అగునంతగా కదా, మిక్కిలి రాణి అగునంతగా సౌందర్యవతి అయి అభివృద్ధి నందుతూ వచ్చినావు. దేవుని కృప 7వదిగా నిన్ను ఏం చేస్తూ వచ్చిందంటే ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చింది. ఇది 7వది. 8వది చూసుకుందామా రండి దయచేసి. 8వదిగా చూసినట్లయితే ప్రేమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక దానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రేమైన వారలారా 7వ వచనం. 8వ వచనం కూడా తమ్ముడు. సో ఈ కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది? ఆయనతో కూడా లేపి కూర్చుండబెడుతూ వచ్చింది. ఎంత అద్భుతం అంటే 8వదిగా దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆయనతో కూడా లేపి కూర్చుండబెడుతూ వచ్చింది. ఒకప్పుడు మనం ఎట్లున్నామంట? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారిగా ఉంటూ వచ్చినాం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చూడవచ్చు. మనకు పూర్తిగా ఏమైపోతూ వచ్చినామంటే మరణించబడుతూ వచ్చినాం అనమాట. ఇంకా చూసినట్లయితే ప్రేమైన వారలారా, మరి దైవోగ్రతకు కూడా మనం ఏమైపోయినాము? పాత్రలుగాను. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు కింద మనం ఉంటూ వచ్చినాం అనమాట. ఇలాంటి సందర్భాల్లో దేవుని కృప ఏం చేస్తూ వచ్చిందంటే మనల్ని రక్షించి మనల్ని ఏం చేస్తూ వచ్చింది? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి కూర్చుండబెడుతూ వచ్చింది. దేవుని యొక్క కృప 8వదిగా ఎంత అద్భుతం అంటే నన్ను లేపి ఆయన సింహాసనం మందు ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చింది? కూర్చుండబెడుతూ వచ్చింది. దీనికి అర్థం ఎక్కడుందంటే రండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుని కృప 8వదిగా నన్ను ఎక్కడ కూర్చుండబెడుతూ వచ్చిందంటే ఆయనతో కూడా ఆయన సింహాసనం నందు మనల్ని కూర్చుండబెడుతూ వచ్చింది. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం చూడండి ప్రేమైన వాళ్ళారా కదా. ఇది 8వదిగా ఆయన సింహాసనంతో కూర్చుండడం ద్వారా, ఆయన దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చుండడం ద్వారా ఆయనకున్న ఆధిక్యత అంతా కూడా మనము పొందినాం. ఎంత అద్భుతమో కదా. ఒకప్పుడు మన జీవితం అంతా ఎట్లున్నది ప్రేమైన వారలారా? పెంట కుప్ప మీద ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మహిమగల సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టినాడు. అది మీరు 111వ కీర్తన ఇంటికి వెళ్ళినాక చదవండి కదా. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది కదా. పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులమమ్మ మనము, కానీ దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆయనతో లేపి కూర్చుండబెడుతూ వచ్చింది. ఎక్కడ కూర్చుండబెట్టింది? ఆయన సింహాసనం మందు కూర్చుండబెడుతూ వచ్చింది. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం చూడండి. ఇది 8వది. సరే 9వది చూసుకుందామా రండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పేజీ నెంబర్ 169 కొత్త నిబంధన 1వ అధ్యాయము 15వ వచనం. తొమ్మిదవదిగా దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ప్రత్యేకపరుస్తూ వచ్చిందమ్మా. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని కృప మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చింది. సమస్తమైన దుష్టత్వం నుంచి, సాతానిక అధికారంలో నుంచి, అంధకారంలో నుంచి దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అంటే మనల్ని చూసే వెంటనే అన్ని జనులు ఏమంటారు తెలుసా? మీరు క్రైస్తవులు అంటారు కదా. ఏదైనా షాపింగ్ మాల్ వెళ్ళినా, బ్యాంకుకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళామనుకో మీరు క్రైస్తవులా అంటారు. ఎందుకు?
అంతగా దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ప్రత్యేకపరుస్తూ వచ్చింది కదా. ఏం లేదులే, చిన్న గొలుసే వేసుకో, ఏం పోతుంది, శత్రువు చెప్తాడు అనమాట. చిన్న గొలుసు మెడల చిన్నగానే, ఎవరు కనబడదులే, అది వేసుకో అంటారు. అది ప్రత్యేకమైన జీవితం కాదు కదా. చిన్న ముక్కు పుల్ల ఏమవుతుంది పెట్టుకో. ఆడ కొలీస్ అంతా కూడా బాధపడతారు కదా, స్టాఫ్ అంతా కూడా బాధపడతారు, మళ్ళీ కాలేజీలో కదా ఉద్యోగస్తులందరూ కూడా బాధపడతారు. వాళ్ళు ఇన్ని ధరిస్తారు కదా, నువ్వు చిన్నదే ఏం లేదు ముక్కుకి ఇట్లా అంటించుకో అంతే చాలు కదా. ప్రత్యేకమైన జీవితం కాదు, చాలా ఉన్నాయన్నమాట. సో ప్రేమైన వారులారా, మనం ఎవరం తెలుసా? ప్రత్యేకింపబడిన వాళ్ళం. అందుకే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏర్పరచబడిన వంశం అంట మనం, రాజులైన యాజక సమూహం, లోకంలో ఎవరికి లేని పేరు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడమ్మా. నువ్వు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఎంత అద్భుతం అంటే ప్రేమైన వారులారా, దేవుని యొక్క కృప మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చింది. ఒక ప్రత్యేకమైన జీవితం. ఎవరయ్యా ఈ జీవితాన్ని పొందుతారంటే, ఎవరైతే దేవుని యొక్క కృప కిందికి వస్తారో వారు ఈ జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అందుకే మీకు ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాం రండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక మనకందరికీ తెలిసిన భాగమే కదా, 6వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము 4వ భాగం నుంచి చదవండి. ఎంత అద్భుతం తెలుసా? మీరు వారి మధ్యలో నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండడు. పైన 14-15 వచనంలో 5 భాగాలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా అవిశ్వాసులకు గుంపు ఉంది, రెండవదిగా ఏముంది, దుర్నీతి గుంపు ఉంది, మూడవదిగా చీకటి గుంపు ఉంది, నాలుగవదిగా సైతాను గుంపు ఉందన్నమాట, ఆరవదిగా అవిశ్వాసుల యొక్క గుంపు ఉందన్నమాట. ప్రేమిన వారులారా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఈ 5 నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? వేరుపరుస్తూ వచ్చినాడు అనమాట. ఈ 5 నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని యొక్క కృప 9వదిగా మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చింది. అందుకే అవిశ్వాసులతో ఎప్పుడు కూడా జోడుగా ఉండకండి. అవిశ్వాసులు కూర్చున్న తాడ కూర్చోకండి. ఇంకా చూసినట్లయితే దుష్ట సాంగాత్యం ఉంటుంది, వారితో ఎంత మాత్రం కూడా మనం స్నేహం చేయకూడదమ్మా. ఇంకా చీకటితో నింపబడిన ప్రజలు ఉంటారు, చీకటితో ఉన్న ప్రజలతో ఎంత మాత్రం కూడా మనం సాంగత్యం చేయకూడదు. సైతాను ప్రజలు, వారితో కూడా మనం ఎంత మాత్రం కూడా సాంగత్యం చేయకూడదు. ఈ 5టికి మనల్ని దూరం పరిచింది. కారణం ఎవరు తెలుసా? ఎవరు? దేవుని యొక్క కృప వారిలో నుండి మనల్ని బయటికి వెడలి ప్రత్యేకంగా జీవించే భాగ్యాన్ని దేవుని కృప మనకు అనుగ్రహిస్తూ వచ్చింది. 9వదిగా దేవుని కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది? ప్రత్యేకపరుస్తూ వచ్చిందమ్మా. సో ఇప్పుడు 10వదిగా చూసుకుందామా? అది చూసుకొని ముగించుకుందాం. చూసుకుందామా వద్దా? ఎందుకు ముగిస్తాం కదా, అంతే కదా. సరే రండి. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7-8 వచనం, 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనం. తొమ్మిదవ వచనం కూడా ఎంత అద్భుతం అంటే ప్రేమైన వారులారా, 10వదిగా చూసినట్లయితే నా కృప నీకు చాలును కదా. ఈ లోకంలో మనం శక్తి లేని వారుగా ఉండొచ్చు, బలహీనులుగా ఉండొచ్చు, రోగ నిరోధకంతో మనం ఉండొచ్చు కదా, అనేకమైన వ్యాధులు మనకు చుట్టుముట్టి ఉండొచ్చు. కానీ ప్రేమైన వారులారా, 5వదిగా చూసినట్లయితే దేవుని యొక్క కృప ఎలాంటిదంటే ఆయన యొక్క శక్తి మనలో పరిపూర్ణం చేయబడుతూ ఉన్నది. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు కదా. ఆయన ఎలాంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఆయన రోషం గల దేవుడు, ఆయన పరాక్రమం గల శాలి, ఆయన యుద్ధశూరుడని దేవుని వాక్యంలో రాబడుతూ వచ్చిందమ్మా. సో ఎంత అద్భుతం అంటే ఆయన యొక్క శక్తిని మనలో పూర్తిగా సంపూర్ణంగా నింపుతాడు. కారణం తెలుసా? 10వదిగా ఆయన కృప మనకు చాలునమాట. అంటే 10వదిగా చూసినట్లయితే ఇది దేనికి సాదృశ్యం అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం.
నీ ప్రతి అవసరత దేవుడు తీర్చాడమ్మా. పదవదిగా దేవునికి కృప ఎలాంటిదంటే నువ్వెంత రోగ నిరోధకంతో ఉన్నా సరే నీ అక్కర దేవుడు తీర్చాడు. క్రీస్తు మహిమలో ప్రతి అవసరత ఏమైపోతుంది? తీర్చబడుతుంది. కీర్తన 20:4 నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్స్తాడమ్మా. ఎంత అద్భుతం అంటే మనకు ప్రతి ఒక్క అక్కర కొరకే యేసుప్రభు వారి దగ్గర రావాలి. పదవదిగా దేవుని కృప మనకు అందుబాటులో ఉన్నది. ఆయన కృప మనకు చాలినంతగా ఉంటుందమ్మా. మన యాత్రా జీవితంలో మనకి జీవితంలో ఆయన కృప మనకు చాలినంత కృపగా ఉన్నది. ఎంత అద్భుతం అంటే మన అక్కర్లకు సంధిస్తుంది. ప్రేమైన వారలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఆల్రెడీ మనకంటే ముందే దేవునికి తెలుసు. మనకి ఏమేమి కావాలో దేవునికి తప్పకుండా తెలుసమ్మా. పదవదిగా ఆయన కృప మనకు చాలినంత కృపగా ఉన్నది. మన అక్కర్లన్నీ కూడా ఏమైపోతాయి? నా కోరికలు తీరిపోయానని ఉన్నది కదా ఒక పాట. సో మన కోరికలు, మన ఆలోచనలు, మన ఊహలు అన్నీ కూడా పదవదిగా దేవుని కృప ఏం చేస్తుంది? తీర్చదమ్మా. చాలు, ఆయన కృప మనకు చాలు. యాత్రా జీవితంలో ఉన్నంత వరకు కూడా ఆయన మన కృప చాలు. ఆ కృప ఏం చేస్తుందంటే క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరత కూడా తీరుస్తుంది అనమాట. ఎన్ని చూసుకుంటూ వచ్చినాము ఇప్పుడు? 10 చెప్తారా మరి? మీరు చెప్తారా? సో మొట్టమొదటిగా ఎలాంటి కృప చెప్పండి ఇప్పుడు? ఇక విడిచిపెట్టని కృప, రెండవదిగా బ్రతికించే కృప, మూడవదిగా, నాలుగవదిగా, ఐదవదిగా, ఆరవదిగా, ఏడవదిగా, ఎనిమిదవదిగా. తప్పు జరిగిందా? కరెక్టా? సరే. ఎనిమిదవదిగా, తొమ్మిదవదిగా, 10వదిగా నాకు చాలని కదా. 10 ఆశీర్వాదంతో కూడిన కృపను గురించి మనం చూస్తూ వచ్చింది. ఈ కృప పొందాలంటే మనం ఎక్కడ రావాలి? ఇప్పుడు దేవుని యొక్క కర్ర కిందికి రావాలి. దావీదు దేవుని యొక్క కర్ర కిందికి వచ్చుడి ద్వారా తాను దేవుని కృపను పొందుతూ వచ్చినాడు. తన కుటుంబము దేవుని కృపను పొందుతూ వచ్చింది. సో ఆ కర్ర దేనికి సాదృశ్యం? 10వదిగా దేవుని యొక్క కృపకు సాదృశ్యం. మనం కూడా దేవుని కర్ర కిందికి వస్తే అద్భుతమైన విధానంలో 10 దేవుని యొక్క కృపను మనం పొందుతాం. రండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12 అందరం కలిసి చదువుకుందాం. ఉండదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12 అందరం కలిసి చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40 సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 40 తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ప్రేమిన వారలారా, ఇన్ని దినాలు అంటే ఇది చివరి బైబిల్ స్టడీ. 7 వారాలు మనం కర్ర గురించి ధ్యానిస్తూ వచ్చినాము. ఇంకా 4 వర్తమానములు ఉన్నాయి కర్ర గురించి. మనకు అప్పగించబడినప్పుడు దాన్ని మనం బయలుపరుచుకున్నాము. సో ఇక్కడ ఏమున్నది? కర్ర ఉన్నది. తర్వాత ఏమున్నది? లోయ ఉన్నది కదా. లోయ అంటే శ్రమలకు సాదృశ్యం అనమాట. 5 నున్నని రాళ్ళు అంటే 5 నున్నని రాళ్ళు అంటే దేవునికి చిత్తానికి సాదృశ్యం. సో ఇంకా ఏమున్నది? చిక్కం అంటే చిక్కం అంటే దేవునికి సంఘానికి సాదృశ్యం. అంటే అది మనం పూర్తిగా వివరిస్తే అర్థమవుద్ది అనమాట. సో ఇంకా ఏమున్నది? ఒడిసెల చేత, ఇది విజయానికి సాదృశ్యం అనమాట. సో ప్రేమిన వారలారా, కాబట్టి 7 వారాలు దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చినాడో? సహాయం చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క కృప కింద ఉంటేందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యము దీవించిన గాక. దయచేసి గమనించండి, ముఖ్యమైన ప్రకటన. సంఘము ప్రార్థన ఆలకించి, సంఘం యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మరి అట్లాగే విక్టరన్న వారి కుటుంబము, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన ఆలకించి విక్టరన్న కుమారుడు జాన్కు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఎస్వి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చినాడు అనమాట, తిరుపతిలో. అది సంఘంకి తెలియపరుస్తూ ఉన్నాము. సో ఇంకా వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వారికి సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. సో జాన్ ఇప్పుడు తిరుపతిలో గవర్నమెంట్ సీటు కదా, ఫ్రీ సీట్ వచ్చేసింది అనమాట. బయట చదవాలంటే చాలా డబ్బుతో కూడిన పని, కానీ దేవుడు ప్రేమించి వారికి ఫ్రీ సీట్ ఇచ్చినాడు. తన కొరకు, వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. అన్న ఈరోజు లేడు, తిరుపతికి వెళ్ళినారు.
మరి జాన్ ఇద్దరు కలిసి వెళ్ళినారు. కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి దేవుడు వారి పట్ల సహాయం చేస్తూ వచ్చింది. సో మనం చివరి ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ని ముగించుకుందాం. ఓకేనా? ప్రేమల తండ్రి, దయగల దేవా, నమ్మకమైన మా రాజా, వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా నాయన తండ్రి, ఈ దినాన బైబిల్ స్టడీలో మీరు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినారు. ఈ చివరి బైబిల్ స్టడీలో ప్రభా మీరు కృప చూపించినారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దావీదు దేవుని యొక్క కర్ర కిందికి రావడం ద్వారా దేవుని యొక్క కృపను పొందుతూ వచ్చినాడు. దావీదు దేవుని కృపను పొందినాడు. దావీదు యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యొక్క కృపను పొందుతూ వచ్చింది. మీ కృప దావీదు కుటుంబానికి ఎంత మాత్రం కూడా దూరం కాలేదు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ కృప గురించి పదంతల భాగం మా ముందుకు తీసుకుని వచ్చినారు ప్రభా. దేవుని యొక్క కర్ర కిందికి రావడం ద్వారా దావీదు ఇవన్నీ కూడా పొందుతూ వచ్చినాడు. మా జీవితాల్లో కూడా ప్రభా మరి ఆ కర్ర కిందికి మేము వచ్చినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. పదంతల ఆశీర్వాదం మేము కూడా పొందినట్లుగా ఎక్కువైన కృప మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలు ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, వాళ్ళు నాయన తండ్రి వచ్చిన వారిని బట్టి మీరు కొందనాలు, వారిని మీరు ఆశ్రయించి దీవించండి, అభివృద్ధిపరచండి. వారి అక్కర్లన్నీ కూడా మీరు తోడుగా తీర్చండి ప్రభా. మీ కృప వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తుండే క్షేమంగా మీరు తీసుకెళ్ళమని ప్రార్థిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ రాత్రి వారి పడకల చుట్టూ మీ సన్నిధి వారి పట్ల ఉంచమని ప్రార్థిస్తూ వందనము స్తోత్రం చెల్లించుకుంటూ, మరి జాన్ పట్ల కూడా మీరు ప్రేమించి ఇచ్చిన ఆ యొక్క నాయన తండ్రి ఎస్వి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చినారు ప్రభా. మీ కొందనాలు ముందున దినాల్లో మీ ఉద్దేశం అతని పట్ల నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ, అన్ని విషయాల్లో మీ తోడు మీ భద్రత దయచేయమని, మరలా నాయన తిరుపతికి వెళ్ళినారు, వాళ్ళు రావాలి, క్షేమంగా అన్నను కూడా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ సంఘ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరవచ్చిన మనకు అందరికీ సదాకాలం తోడేయండును గాక. ఆమెన్. సంతసముగా నిన్ను పొగడేదను, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడేదము. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగేదను, ఆనందముతో సాగేదను.